హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫ్యాన్స్ ని బాధ పెట్టడంలో పిహెచ్డి చేసినట్లు ఉంది ఈ 14 Reels ఎంటర్టైన్మెంట్ ప్లస్. అరే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షో ఇప్పుడు రిలీజ్ అవుతుంది, మధ్యాహ్నం రిలీజ్ అవుతుంది, ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది, లేకుంటే ఈ రోజు రాత్రి ప్రీమియర్స్ ఉండబోతుంది, రేపటి నుంచి అంటే ఇవాటి నుంచి కంప్లీట్ గా గ్రాండ్ రిలీజ్ అయితే ఉంది అఖండ 2 అనేది అంటూ సోషల్ మీడియా మొత్తం పుకార్లు కొట్టడము. ఫ్యాన్స్ ఏమో పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా థియేటర్ల ముందు పడిగాడ్పులు ఆడడము. దాదాపు 100 నుంచి 150 మంది ఎక్కడ చూసినా, ఏ థియేటర్ దగ్గర చూసినా కూడా నందమూరి అభిమానులు, బాలకృష్ణ గారి అభిమానులు ప్రతి థియేటర్ దగ్గర నిలబడము, టికెట్స్ కోసం అడగడం. ఆ థియేటర్స్ ఏమో క్లోజ్ ఉండడం, నో టికెట్స్ ఫర్ సేల్ అని చెప్పి బోర్డులు పెట్టడము, సినిమా ఇంకా క్లారిఫికేషన్ లేదని చెప్పడము. వీళ్ళేమో దొంగలు పడ్డ 6 నెలలకు అన్నట్లు అర్ధరాత్రి మొన్న అప్డేట్ మూవీ క్యాన్సిల్ అయిందని చెప్పడం కూడా అర్ధరాత్రి వచ్చి చెప్పడము. నిన్న కూడా ఒక అప్డేట్ ఇచ్చింది రాత్రి 12 గంటలకు సమయంలో వచ్చి, సారీ, మేము ఎంతో ప్రయత్నం చేశాము, ఈ కష్ట సమయంలో మాకు తోడున్న బాలకృష్ణ గారికి, బోయపాటి గారికి మా ధన్యవాదాలు, మేము ఎంతో ప్రయత్నించినా రిలీజ్ చేయలేకపోతున్నాము, కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు, ఏదైతే ఫైనాన్షియల్ ఇష్యూ ఉందో అది రిజాల్వ్ అయింది, కొత్త రిలీజ్ డేట్ తోని మళ్ళీ వస్తాము అని చెప్పడం జరిగింది. దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు. అఖండ 2 అభిమానులు చిచ్చి మనుషులేనారా మీరు అసలు? ఈ రామచంట, గోపియాచంట నమ్ముకొని మూవీ తీస్తే వాళ్ళ నెత్తిని కొట్టుకోవాలన్నట్లు తయారైంది పరిస్థితి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఎలా చెప్పారు తెలుసా? ఒక డాక్టర్ ఒక పేషెంట్ క్రిటికల్ కండిషన్ లో ఉంటే, మేము ఠాకూర్ సినిమాలో ఒక సీన్ ఉంటది, ఇక్కడ నుంచి అటు పట్టుకోతారు, అక్కడ నుంచి ఇటు పట్టుకొస్తారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు పేషెంట్ ని బతికించడానికి. ఏదో అంటే మనకు బతికించడానికి ట్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ వాళ్ళన్నీ దొంగ నాటకాలు ఉంటాయి. మళ్ళీ లాస్ట్ కి వచ్చి బయట దీనంగా మొహం పెట్టి, సారీ, మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ పేషెంట్ ని మేము కాపాడలేకపోయామని ఒకటి చెప్తారు కదా డైలాగ్. ఇది అలానే అనిపించింది నాకు. మార్నింగ్ నుంచి నైట్ వరకు సోషల్ మీడియా మొత్తము కూస్తుంది. మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లో కూడా ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది, మ్యాట్ని రిలీజ్ అవుతుంది అన్నట్లు చెప్పడము. దాంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేయడము. సరే, ఎట్టకేళ్లకు మా మూవీ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పి ఫ్యాన్స్ ఆశలు గుప్పెడని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి ఆశలన్నీ ఒక్కసారిగా మళ్ళీ రాత్రి ఎవడు అడగడు మళ్ళీ క్వశ్చన్. రాత్రి పెడితే మళ్ళీ తెల్లారి ఇవాళ మాట్లాడుకుంటాం కదా, అందుకని చెప్పి అర్ధరాత్రి టైంలో సారీ, మా వల్ల అవ్వలేదు, దీనికి మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారికి, బోయపాటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఫ్యాన్స్ కి మేము సారీ చెప్పదలుచుకుంటున్నాం, క్షమాపణలు అని చెప్పి మరి ఒక కొత్త డేట్ ని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళ తీరెంతో, వీళ్ళు ఏంటో అసలు అర్థం కాదు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఒక 28 కోట్లు ఈరోస్ అనే ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ఉంది, ఈరోస్ ఇంటర్నేషనల్ అని చెప్పి, వాళ్ళకి మోసం చేస్తే వీళ్ళేదో లాభపడొచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ దేవుడు ఎటు చూస్తాడు, అక్కడ 28 కోట్లు చూస్తే ఇక్కడ మొత్తం బిజినెస్ పొడగొట్టింది. సరే, వాన్ బిజినెస్ పోయింది, అనవసరంగా బాలకృష్ణ గారిని ఇబ్బంది పెట్టింది కదా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బిజినెస్ జరిగిందో, ఈ December 5th అని చెప్పి రిలీజ్ అని అనుకున్నారు. ఈ టైం అనేది మంచి టైం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు అంతకుముందు అఖండ 1 కూడా December 2nd రిలీజ్ అయింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప కూడా ఈ December 4th కి 5th కి రిలీజ్ అయింది. భారీ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది. ఒక మంచి డేట్ ఇది December 5th అనేది. ఈ December 5th కాకుండా దీన్ని పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు కొత్త డేట్ చెప్తామని చెప్తున్నారు. దీంతో ఏమైతుంది, ఆల్రెడీ కొన్న బయర్స్ ఉన్నా, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నా, వాళ్ళు ఏం చేస్తారు, ఈ మూవీని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దీనికి ఉన్న క్రేజ్ ని కాకుండా మళ్ళీ నెక్స్ట్ డేట్ చేంజ్ అయితే మళ్ళీ బిజినెస్ చేంజ్ అవుతుంది. ఆల్రెడీ చాలా మంది బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఓవర్సీస్ లో కానివ్వండి, కొన్ని చోట్ల కానివ్వండి, డబ్బులు వెనక్కి ఇవ్వాలని చెప్పి కోరుతున్నారంట. అంటే మళ్ళా మీకు ఈ రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత ఆ సిచ్యువేషన్స్ కి తగ్గట్టు మళ్ళీ బిజినెస్ జరుగుతుంది. దీనివల్ల ఎంత లాస్. నందమూరి అభిమానులు, బాలయ్య గారి అభిమానులు, ఈ మూవీ డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుంది. ఈ మూవీతోని బాలయ్య గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్, అంటే 100 crore షేర్ లేదని చెప్పి కొంతమంది ఎగతాళి చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ ఈ మూవీతోని దోల తీరిపోతుందని చెప్పి వాళ్ళు ఎంతగానో ఆశించారు. వాళ్ళ ఆశలన్నీ పోయినాయి. మరి రిలీజ్ డేట్ అనేది చేంజ్ అయితే ఆ డేట్ కి తగ్గట్టు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ డిసెంబర్ నెల మొత్తం చూసుకుంటే 2 డేట్లు. ఒకటి December 12th, ఇంకొకటి మనం సజెస్ట్ చేసింది December 25th, నిన్న మనం వీడియోలో చెప్పింది. December 19th వచ్చేసి అవతార్ 2 అనేది ఉంది.
ఈ అవతార్ 2 ఎలా ఉంటుందంటే భారీ స్థాయిలో రిలీజ్ అనేది ఉంటుంది. థియేటర్స్ ఎప్పటి నుంచో బుక్ చేసుకొని ఉంటారు. అంటే మాక్సిమం మాట్లాడుకొని ఉంటారు. సో ఆ థియేటర్స్ అన్ని రిలీజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఏ స్టార్ హీరో మూవీ అయినా కూడా అవతార్కి వచ్చే కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. మనకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి ఏ ఇతర హీరో పోటీ ఉన్నా పెద్దగా ఇంపాక్ట్ కాదు, కానీ ముఖ్యంగా ఈ మాల్స్ మల్టీప్లెక్సెస్ అన్ని ఈ అవతార్కే వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఆడియన్స్. మనకు కలెక్షన్స్ కూడా ఎక్కువ వచ్చేసేది ఈ మాల్స్ నుంచి వెళ్ళి మల్టీప్లెక్స్ నుంచి వెళ్ళి. ఇక్కడనే టికెట్ ప్రైజెస్ కొంచెం వేరీ ఉంటాయి కంపేర్ టు బీసీ సెంటర్స్ థియేటర్స్ కంపేర్ చేసుకుంటే. బీసీ సెంటర్స్ లో టికెట్ వచ్చేసి ₹150 ఉంటాయి. ఇది ఈజీగా ₹350 ఉంటాయి. సో మేజర్ కలెక్షన్ అనేది ఈ మల్టీప్లెక్స్ నుంచి ఈ మాల్స్ నుంచి ఉంటుంది. ఇక్కడ అవతార్ తో కాంపిటీషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ 19th డేట్. ఇక మనకు మిగిలింది ఏంటి, ఒకటి 12th డేట్, ఇంకొకటి 25th డేట్ ఈ డిసెంబర్ కి. చాలా మంది ఏం చెప్తున్నారు, అయ్యిందేదో అయిపోయింది, ఈ 12th కి రిలీజ్ చేయండి, ఆల్రెడీ బిజినెస్ జరిగింది కదా, మరీ ఎక్కువ వేరియేషన్ ఉండకుండా ఈ 12th కి రిలీజ్ చేస్తే బాగుంటుంది, మా ఫ్యాన్స్ కూడా 12th కి రిలీజ్ చేయండి అని చెప్పి చాలా మంది వెయిట్ చేయలేకపోతున్నాం, మాకు రిలీజ్ చేసేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమంది ఏమంటున్నారంటే డిసెంబర్ 25th అనేది మంచి డేట్, ఎందుకంటే ఆ టైం ఫెస్టివల్ సీజన్, దాని తర్వాత లాంగ్ వీకెండ్, న్యూ ఇయర్ వస్తుంది, చాలా బాగుంటుందని చెప్పి కొంతమంది అంటున్నారు. దానికి కొంతమంది ఏమంటున్నారంటే సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి వచ్చేసి జనవరి 11th నుంచి స్టార్ట్ అయిపోతుంది. అక్కడ ఒక 7 సినిమాలు ఉన్నాయి, స్టేట్ 4 తెలుగు మూవీస్ ఉన్నాయి, 3 వచ్చేసి డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. సో ఆ మూవీస్ లో ఆ కాంపిటీషన్ లో థియేటర్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ లాక్ అయిపోయాయి. మళ్ళీ మన అఖండ 2కి అయితే థియేటర్స్ దొరకవు. సో అప్పుడు మీరు రిలీజ్ చేస్తే కేవలము ఏదైతే 15 డేస్ ఉందో ఆ 15 డేస్ బిజినెస్ మాత్రమే ఉంటుంది. మీరు డిసెంబర్ 12th రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది ఒపీనియన్ ఉంది. అయితే నేను నా ఒపీనియన్ చెప్తా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉండొచ్చు, నా ఒపీనియన్ చెప్తా. సో డిసెంబర్ 12th అనేది ఆల్రెడీ సగం నెల అయిపోయింది. అది నా కన్సిడరేషన్, నా ఒపీనియన్ లో మంచి డేట్ కాదనేది నా ఒపీనియన్. అంటే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు, నేను ఎదురు చూస్తున్నా, ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నా ఈగర్గా. కానీ ఏంటంటే కొన్నిసార్లు మనం ఎదురు చూడడం కంటే సినిమాకు లాభం అయ్యేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మంచి కలెక్షన్స్ రావాలి అంటే నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే లాంగ్ వీకెండ్ ఉండడము, డిసెంబర్ 25th ఫెస్టివల్ ఉండడము, దానికి తగ్గట్టు డిసెంబర్ 25th న్యూ ఇయర్. మన కలెక్షన్స్ అన్ని 1 వీకే ఉంటాయి, మనకు 20 రోజులు 30 రోజుల కలెక్షన్స్ అనేది అవసరం లేదు. అంటే సంక్రాంతి వస్తుంది, ఆ తర్వాత థియేటర్స్ నుంచి వెళ్ళి అఖండ 2ని తీసేస్తారు అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. మనకు అదంతా కాదు, మనకు కావాల్సింది మూవీ బాగుంటే 4 రోజులు తీసేస్తారేమో, దాని తర్వాత కంటిన్యూషన్ ఉండదు, 1 రోజు తీసేస్తారు మహా అయితే. ఆ మూవీకి తగ్గట్టు టాక్ సరిగా లేకపోతే మళ్ళీ పాత మూవీ ఏదైతే ఉంటుందో దాన్నే కంటిన్యూ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మనకు కావాల్సింది కలెక్షన్స్, హెవీ కలెక్షన్స్ కావాలన్నప్పుడు మనకు ఒక 7 రోజులు కావాలి. ఇక్కడ ఏమైతుంది, మనకు డిసెంబర్ 12th అంటే కేవలం 3 రోజులు ఉంటుంది కలెక్షన్, హెవీ కలెక్షన్ అనేది 3 రోజులు ఉంటుంది. ఆ తర్వాత అనేది మూవీని బట్టి ఆ పైరసీలు జరుగుతాయి, అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి, ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ 7 days ఆడియన్స్ కి టైం దొరుకుతుంది, హాలిడేస్ రూపంలో, ఫెస్టివల్స్ రూపంలో. సో 7 days ఒక రేంజ్ లో కలెక్షన్స్ జరిగే ఛాన్స్ ఉందని చెప్పి నా ఒక ఒపీనియన్. సో ఈ ఒపీనియన్ తో నేను కూడా, అంటే మనకు ఎండ్ ఆఫ్ ద డే మూవీకి ప్లస్ అవ్వాలి అంటే ఫ్యాన్స్ ఆశలు ఉంటాయి. ఇప్పుడు 12th కి రిలీజ్ చేయమని చెప్పి బాగా ఆశలు ఉంటాయి, నేను కాదనట్లేదు, కానీ ఒక మంచి డేట్ ఉంటే ఒక మూవీకి ప్లస్ అవుతుంది, బాలకృష్ణ గారి కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ కి ప్లస్ అవుతుంది అని చెప్పి నా ఒక ఒపీనియన్ అంతే. సో ఈ ఒపీనియన్ లో మీరు కూడా ఏకీభవిస్తే మీరు కూడా కామెంట్ చేయండి. దీంతో పాటుగా ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి. ఇంకొక మాట నేను చెప్పడం మర్చిపోయా, ఈ మూవీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసం బాలకృష్ణ గారు తనకున్న రెమ్యునరేషన్ ని కూడా వెనక్కి ఇవ్వడం అయితే జరిగింది, మొత్తం ఇచ్చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం అయితే జరిగిందంట ప్రొడ్యూసర్స్ కి. ఎట్టి పరిస్థితుల్లోనూ మూవీ రిలీజ్ అవ్వాలి, ఇలాంటి ఇబ్బందులు మళ్ళొకసారి జరగదని చెప్పి చెప్పడం. కానీ దరిద్రం ఏంటంటే మళ్ళీ వీళ్ళతో ఎవడు తీస్తాడు సినిమా, ఎవడైనా తీయాలనుకుంటాడు ఈ 14 Reels ఎంటర్టైన్మెంట్, ఏదో చిన్న సినిమాలు తీసుకుంటారు కానీ పెద్ద హీరో ఎవరు డేర్ చేయడం మళ్ళా వీళ్ళతో సినిమా తీయడానికి. సో ఇది గైస్, మీరు మాత్రం మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, చాలా మందికి రీచ్ అయ్యేలా ఉంటుంది. దీంతో పాటు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి. అండ్ దీనిపైన ఒపీనియన్ కూడా మీరు కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ అయితే చేయండి. ఇంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రము మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బాయ్.